హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. రాజ్మా తెలుసండి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో మాకు తెలియదు, కానీ ఇటు సైడ్ అమ్ముతారండి. పచ్చి బఠానీ ఎలాగ అమ్ముతారో ఇవి కూడా అంతేనండి. లోపల ఉంటాయన్నమాట రాజ్మా గింజలు అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ వైట్ అండి, ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి. మనకి మామూలుగా మార్కెట్లో అయితేనే వీటిని ఎండబెట్టేసి అమ్ముతారు కదండి, అవి నానబెట్టుకుని మనం కూర వండుకోవచ్చు. అలా కాకుండా ఈ పచ్చి మాట చెట్టు నుంచి కోసినవి డైరెక్ట్ అన్నమాట. ఇవి ఒలిచాక ఇలాగ ఉంటాయండి వైట్ కానీ. ఈ హెల్త్కి చాలా మంచిదండి. హార్ట్ పేషెంట్లకి అవి చాలా మంచిదన్నమాట. ఈ రాజ్మా అనేసి రాజ్మా రైస్ అని చాలా ఫేమస్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీంతో అయితే ఈరోజు నేను కర్రీ అయితే చేస్తున్నానండి, బంగాళదుంప వేసి. దానికోసం గ్రేవీ కోసం అయితే నేను తెలుసు కదండి, నేను ఇలాంటి కర్రీస్కి నేను వేరుశనగుళ్ళు, కొబ్బరికాయ, ఉల్లిపాయ అయితే డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇందులో అయితే కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి బాగా పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటున్నానండి. ఇలా వేగించుకుంటాం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలాగ గ్రేవీ చేసుకుంటాం? నాకైతే ఇలాగ నచ్చుతుందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. ఇలాగ గ్రేవీకి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ కూడా డబల్ అవుతుందండి. నాకైతే ఇలాగ ఇష్టం, అందుకే నేను ఇలాగ చేస్తానండి. అవి అయితే ఏగిపోయి పక్కన పెట్టేసి నేను అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టుని ఒక టమాటా అయితే వేసుకుంటున్నానండి. గ్రేవీ కోసం అయితేనే ఇలాగైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. టమాటాలు వేపుకోవాల్సిన అవసరం లేదండి, నూనెలో వేపుతాం కదా అలాగా. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసేసి పేస్ట్ అయితే వేసి బాగా మగ్గించుకోవాలండి. ఆల్రెడీ మనం ముందు వేపుకున్నాం కాబట్టి మరీ అంత ఎక్కువ అక్కర్లేదన్నమాట. లైట్గా నూనె పైకి తేలాక వాటర్ వేసేసుకోవచ్చు. ఇంకో లైట్గా నూనె అయితే పైకి తేలుతుందండి. ఇప్పుడైతే ఇందులో మనకి ఉడుకుతాకైతే ఎక్కువ వాటరే పడుతుందండి, అందుకనే నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటాను. రాజ్మా గింజలు ఉడకాలి కదండి, అందుకని మిక్సీ గిన్నె కడిగేసుకుని నీళ్ళు వేసుకుని ఇంకొంచెం నీళ్ళు అయితే బాగా వేసుకున్నానండి, ఎక్కువ వేసుకున్నాను. చూసారా, ఎక్కువసేపు ఉడుకుతుందండి, దగ్గరకు వచ్చేదాకా అయితే ఉంచేస్తాను అనమాట. ఇందులో నేను ఇప్పుడు రాజ్మాలు అయితే వేసుకుంటాను. ఇందులో మనకి ఏమి టేస్ట్ చూసుకోవచ్చండి, ఏమి తక్కువైనప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను రాజ్మాలని ఇంకా బంగాళదుంపలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. 2 బంగాళదుంపలు వేసానండి. టేస్ట్ అయితే బాగుంటుందని. మీకు ఇష్టమైన లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నాకు ఇలాగే నచ్చుతుంది అన్నమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది రోటీలోకి కానీ, పరోటాలోకి కానీ, దీంట్లోకైనా సెట్ అయిపోతుందండి కర్రీ అయితేనే. ఇందులో రెడ్ కలర్ గింజలు కూడా ఉంటాయండి, అవి కూడా మంచిదన్నమాట. వీటిని ఇంగ్లీష్లో కిడ్నీ బీన్స్ అని అంటారండి. మా కూర అయితే రెడీ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. లైట్గా మసాలా అయితే వేసుకుంటాను. బాగా ఉడికిపోయినాయండి రాజ్మా అయితేనే. ఇందులో లైట్గా మసాలాను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ మసాలా అయితే వేయట్లేదండి, ఎందుకంటే పిల్లలు ఈయన మసాలా ఎక్కువ తిన్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ కోసం ఎక్కువ వండుతాను, నాకు వాళ్ళకి ఇష్టం అనేసి. ఇలాంటి గింజలు అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా ఇందులోని మసాలాని కొత్తిమీర అయితే వేసేసరికి నా కూర అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ కూర నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.